ఇంటర్ తర్వాత డిగ్రీతో పాటు ఐఏఎస్ ప్రిపేర్ అవ్వండి. 3 years లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలలో సెటిల్ అవ్వండి. వింటేజ్ ఐఏఎస్ అకాడమీ, ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్. ఫోన్ నంబర్ 7770033722. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్. టీడీపీ వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి నోటీసులు జారీ చేశారు. తన ముందు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి ఒకసారి మాత్రమే విచారణకు హాజరై వివరణ ఇచ్చారు. ఇక టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు వలభనేని వంశీ, మద్దాలి గిరి ఒకసారి కూడా విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో వీరంతా విచారణకు హాజరవుతారా లేదా అన్నది చర్చ జరుగుతుంది. దీంతో పాటు ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠగా మారింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఎస్ హరీష్. ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి వ్యవహారంలో అసెంబ్లీకి సంబంధించినటువంటి ఓటింగ్ సంబంధించి రాజ్యసభ ఓటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి రాజకీయం ప్రస్తుతంగా మారింది. రెబల్ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వేటు వ్యవహారంలో స్పీకర్ ఇప్పటికే దఫాలుగా కూడా సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవకాశాలు ఇస్తూ వచ్చారు. అందులో భాగంగానే శాసనసభకు సంబంధించినటువంటి నిబంధనలు, చట్టాలను అనుసరించి స్పీకర్ కూడా ఈ అవకాశాలు ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. కాబట్టి ఇప్పటివరకు కూడా సభ్యుల హక్కుల పరిరక్షణలో భాగంగా స్పీకర్ కూడా అందుకు కట్టుబడి చట్టపరంగా వ్యవహరిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకోవైపు రాజ్యసభకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటింగ్ కూడా జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ వ్యవహారం ఈ రోజు జరిగే విచారణతో ముగుస్తుందా, లేదంటే భవిష్యత్ మరోసారి వాయిదాకి చేసి అవకాశం ఇస్తారా అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. మరోవైపు స్పీకర్ తీసుకునేటువంటి నిర్ణయానికి సంబంధించినటువంటి అంశం అసెంబ్లీ చట్టాలను అనుసరించి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపైన కూడా ఈ వ్యవహారం పైన చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. హరీష్, మరోపక్క చూసుకున్నట్లయితే టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు వలభనేని వంశీ, మద్దాలి గిరి ఒక్కసారి కూడా ఇంతవరకు విచారణకు హాజరు కాలేదు. సో ఈసారి హాజరు అవుతారా లేదా, దీనికి సంబంధించిన డీటెయిల్స్? అయితే ఇందుకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చట్టపరంగా ఉన్నటువంటి వ్యవహారాలపైన చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. స్పీకర్ కి వ్యక్తిగతంగా ముందుకు వచ్చి హాజరయ్యి తమ అభ్యర్థనను వివరించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడా మద్దాలగిరి గతంలో విదేశీ పర్యటనకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో ఆయన హాజరు కాలేనని చెప్పి సమాచారం ఇచ్చారు. అయితే అసెంబ్లీ సమావేశాలకు మాత్రం ఈ నాయకులు ఇద్దరు కూడా హాజరైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఈ రోజు జరిగేటువంటి విచారణ ఫైనల్ గా జరుగుతుందా, లేదంటే భవిష్యత్తులో కూడా ఈ వ్యవహారం పైన స్పీకర్ మరింత అవకాశం ఇచ్చేటువంటి అవకాశం ఉందా లేదా అన్నది మాత్రం చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. హరీష్, మరోపక్క చూసుకున్నట్లయితే అనర్హత విషయంలో స్పీకర్ నిర్ణయం పట్ల రాజకీయ వర్గాల్లో ఎలాంటి చర్చ నడుస్తుంది? రాజ్యసభకు సంబంధించినటువంటి అంశం పైన ప్రస్తుతం విస్తృతమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఈ వ్యవహారంలో ఓటింగ్ కి సంబంధించినటువంటి ప్రక్రియ ఇప్పటికే వైసీపీలో రెబల్స్ కు సంబంధించినటువంటి అసంతృప్తులకు సంబంధించినటువంటి బెడద కూడా ఎక్కువైనటువంటి నేపథ్యంలో సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశాలు తెర మీదకి వచ్చిన తర్వాత అభ్యర్థులకు ఓటింగ్ కి ఎలా వస్తారు అన్నది కూడా ఒక రకంగా చర్చగా మారింది. టీడీపీ ఇప్పటికే ఈ విషయాన్ని క్యాష్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ నిలబెట్టాలన్నటువంటి ఒక ప్రయత్నం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంలో చూసుకుంటే కనుక రాజ్యసభకు సంబంధించినటువంటి వ్యవహారం, ఇటు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత కూడా సభ్యులకు సంబంధించినటువంటి అవకాశాలు ఎలా ఉన్నాయన్నది కూడా ఒక రకంగా రసోత్తరంగా మారినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.